నా పేరు ఫ్రాన్సిస్. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ కడప, బేర్షెబా. కడప వాస్తవ్యుడిని. 1995 సంవత్సరము నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయింది. 1988 సంవత్సరము నేను అనంతపురంలో చదువుకుంటున్నప్పుడు నా బాల్యదినం నుండి దేవుడు నన్ను రక్షించినాడు. 1989 సంవత్సరము డిసెంబర్ 21వ తారీఖు దైవజనుడు ప్రభువును నిద్రించినటువంటి పిలిప్ అంకుల్ నాకు బాప్తిసం ఇచ్చినాడు. 1995 సంవత్సరము నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను ఉద్యోగం నిమిత్తమై నేను హైదరాబాదుకు రావడం జరిగింది. అక్కడ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు 1998 సంవత్సరము రక్షణ పొందిన విశ్వాసితో నాకు వివాహమైంది. మేమిద్దరము హెబ్రోనుకు వెళ్తూ వచ్చినాము. ప్రభు మమ్మల్ని దర్శించి మా ప్రార్థన ఆలకించి మా దాంపత్య జీవితంలో జ్ఞాపకం చేసుకొని 2000 సంవత్సరము ఏప్రిల్ మాసం 21వ తారీఖు మాకు బాబును మాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అదే సంవత్సరం అదే నెలలో బాబు పుట్టిన అదే నెలలో నాకు గవర్నమెంట్లో ఉద్యోగం వచ్చింది. ఆ కారణాన్ని బట్టి BHLకు మేము వెళ్ళిపోయినాం. అక్కడ బాబుతో మేమిద్దరం కలిసి అక్కడ ఉన్న మందిరం, బేతెస్తా ప్రార్థన మందిరం, పాలాభిషేకం గారి దగ్గర, ఆండ్రూస్ అంకుల్ దగ్గర ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటూ దాదాపు 103 సంఘాలులో పరిచర్యలో పాలు పంపులు పొందుతూ వస్తూ ఉన్నటువంటి దినాలు అవి. 2006 సంవత్సరము తిరిగి దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని పాపను అనుగ్రహిస్తూ వచ్చినాడు. బాబు జాన్ రాబర్ట్, పాప షారోన్ రోస్లేన్. ఇద్దరు పిల్లలతో మేము పరిచర్య చేస్తూ ఉద్యోగాలు చేసుకుంటున్నప్పుడు 2006 సంవత్సరము పాప పుట్టిన 3 నెలలకు నాకు స్పైనల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. వెన్నెముకకు ఒక రోగం వచ్చింది. అది ఎందుకు వచ్చింది డాక్టర్లు కనుగొనలేని పరిస్థితి. ఎన్నో MRIలు తీసినారు, CT స్కాన్ తీసినారు, దాన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతూ వచ్చినారు. తర్వాత అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ వాళ్ళు దాదాపు చాలా డబ్బులు అడిగిన, లక్షలు తీసుకొని రమ్మన్నారు. మేము ఆపరేషన్ చేస్తాం, 3 ఆపరేషన్లు వెన్నెముకకు, 3 ఆపరేషన్లు చేస్తాము కానీ గ్యారెంటీ ఇవ్వము. ఒకవేళ ఆపరేషన్ ఫెయిల్ అయిపోతే బ్రతుకుతాడు కానీ కూర్చోలేడు, నిలబడలేడు, నడవలేడు. ఫెయిల్ అయిపోతే బ్రతుకుతాడు, మంచం మీదనే ఉంటాడు దినాలన్నీ. ఒకవేళ సక్సెస్ అయితే కూర్చుంటాడు, నిలబడతాడు, నడవగలుగుతాడు. డబ్బులు తీసుకున్నాడు, 15 లక్షలు అన్నారు. సరే, మా దగ్గర అంత డబ్బు లేవు. మా నాన్నగారు రైల్వేలో జాబ్ చేస్తూ ఉండేవారు. నేను ఒక్కనే కొడుకును, నాకు 3 అక్కగారు, లేక పుట్టిన. ఆ కారణాన్ని బట్టి మా తల్లిదండ్రులు, మా అత్తమామ వాళ్ళు మేము ఆస్తులన్నీ మేము తీసుకొని వచ్చి ఇస్తాము, ఆపరేషన్ అయితే చేయని అన్నారు. వాళ్ళు అన్నారు, మేమైతే గ్యారెంటీ ఇవ్వము, మీ దగ్గర నుండి డబ్బులు తీసుకుంటాం కానీ గ్యారెంటీ ఇవ్వమన్నారు. సందిగ్ధంలో నాకేమనైతే చిన్న పిల్లల పరిస్థితి ఏంటి, భార్య పరిస్థితి ఏంటి, దిక్కుదిగిన పరిస్థితి, కంటికి నిద్ర లేదు, కడుపుకు ఆహారం లేదు, శరీరానికి విశ్రాంతి లేదు. అప్పుడు సంఘం మమ్మల్ని ప్రార్థనతో ఆదరించింది. ప్రతిరోజు BHL ఎంప్లాయీస్ ఇద్దరు మా తలుపు తట్టి ప్రతిరోజు ప్రార్థన చేసి వెళ్ళిపోయేవారు. విస్తారమైన సేవ పరిచయ పాలాభిషేకం గారికి, ఆయన తమిళియన్ మంచి అకార్డియన్ ప్లేయర్. వెళ్తూ రాత్రి మధ్యరాత్రి 1 గంటకు 12 గంటలకు ఆయన మందిరానికి వెళ్తూ మళ్ళీ మా క్వార్టర్ తలుపు తట్టి నేను బ్రతకాలని నా గురించి ప్రార్థన చేసి వెళ్ళిపోయేవారు. ప్రభు స్తోత్రం. నమ్మండి, పరిశుద్ధుల ప్రార్థన, సంఘ ప్రార్థన దేవుడు ఆలకించినాడు. మా విశ్వాసాన్ని గణపరిచినారు. 2000 రూపాయల ట్యాబ్లెట్స్తో నేను బాగా అయిపోయినాను. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చినాము. సంఘం మా ఎడల కన్నీరు కార్చింది. నేనెవరు, నా పూర్వతరాలేంటి, నేను ఎక్కడ పుట్టినా, నేనెందుకు, నా గురించి వారికి ఎందుకు పట్టింపు? అదే దేవుడు మనకిచ్చిన సంఘం. దయచేసి సంఘాన్ని విడిచిపెట్టద్దండి. సంఘము ఆయనది. నీ గురించి ఎవరు ప్రార్థన చేయలేకపోయినా సంఘములో నువ్వు నీ అవసరత ఒక్కసారి తెలిపితే చాలు, సంఘస్థులందరూ నీ గురించి ప్రార్థన చేస్తారు. అందుకే సంఘం అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత 2008 సంవత్సరము నేను MBA ఫైనాన్స్ చదివినాను. 2008 సంవత్సరం నాకు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో నేను అప్లై చేసినప్పుడు ఒక పెద్ద ప్రైవేట్ ఆర్గనైజేషన్లో నాకు ఉద్యోగం వచ్చిన కారణాన్ని బట్టి గవర్నమెంట్ ఉద్యోగం వదిలిపెట్టేసి నేను ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయిపోయాను. అక్కడ నేను ఉద్యోగం చేస్తూ 2 పిల్లలతో, నా భార్య MSc BEd ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తూ, ఇద్దరం ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ 2 పిల్లలతో ఆత్మీయంగా ఆహ్లాదకరంగా మందిర పరిచర్లో మేము ఉంటూ ఉన్నప్పుడు 2008 సంవత్సరం నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. చనిపోయినారు అనుకున్నారు. చనిపోతే కుక్కను కాళ్ళకు తాడు కట్టి పక్కకు లాగేసినట్టుగా నేను కూడా చనిపోయినారు అనుకొని పక్కన లాగి పడేసినారు. రక్త మడుగులో ఉన్న 108కి ఎవరు ఫోన్ చేశారు. 108 వెళ్ళి తీసుకెళ్ళి పక్కన ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు. చనిపోయినారు అనుకున్నారు కానీ వాళ్ళు ప్రయత్నం చేస్తగా చిన్న కొన ఊపిరి దొరికింది. దాన్ని బట్టి వాళ్ళు అది ఇది మెడిసిన్ ఇచ్చేసి నాకు తిరిగి దేవుడు నన్ను బ్రతికించినాడు. అది 2 ఇన్సిడెంట్స్. 2014 సంవత్సరము ఆగస్టు 4వ తారీఖు సోమవారము నాకు బైపాస్
కమ్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఈసీజీ తీసినారు, 2DUకు తీసినారు, యాంజియోగ్రామ్ తీసినారు. యాంజియోగ్రామ్ తీసిన తర్వాత ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్లో డాక్టర్ రఘు అని కార్డియాలజిస్ట్ బ్రాహ్మిన్, ఆయన యాంజియోగ్రామ్ రిపోర్ట్ చూపించినాడు మాకు, మా సంఘస్థులకు, పెద్దవారికి. ఆయన అన్నాడు, ఈ రిపోర్టును చూస్తుంటే నేను చదువుకున్న MBBS వైద్యశాస్త్రము తప్పు అనిపిస్తుంది అన్నాడు. ఎందుకంటే ఈ యాంజియోగ్రామ్ రిపోర్ట్లో బ్లడ్ సరఫరా చేసే వాల్స్ 4, గుండెకు రక్తం సరఫరా చేసే వాల్స్ 4 బంద్ అయిపోయినాయి. గుండెకు రక్తము ఒక డ్రాప్ కూడా పోలేదు. అప్పుడు గుండెకు రక్తం సరఫరా కాకపోతే డబ్బు దగ్గర గుండె ఆగిపోతుంది. మేము దాన్ని హార్ట్ ఫెయిల్ అంటాం. ఎందుకు ఈ అబ్బాయికి గుండె ఆగిపోలేదు? ఈ యాంజియోగ్రామ్ రిపోర్ట్ను బట్టి నేను చదువుకున్న చదువు ఏం చెప్తుందంటే గుండె ఆగిపోవాలి, చనిపోవాలి. ఎందుకు చనిపోలేదు? ఒకటి, నా చదువు అయినా తప్పు అయి ఉండాలి, ఈ గుండె అయినా తప్పు అయి ఉండాలి. గుండె కరెక్ట్ అయితే నా చదువు తప్పు, నా చదువు తప్పు అయితే గుండె తప్పు, నా చదువు కరెక్ట్ అయితే గుండె తప్పు అని పూనా నుండి, ముంబై నుండి రీసెర్చ్ సైంటిస్టులను పిలిపించినారు, వైద్యశాస్త్రజ్ఞులను. నా లోపటికి చిన్న చిన్న కెమెరాలు పంపించేసి గుండె ఆగుకోకుండా ఏం సహాయం చేసింది అని రీసెర్చ్ చేశారు. వారు ఏం కనుగొన్నా నాకు తెలియదు. వాళ్ళు అన్నారు 2 ఆపరేషన్లు చేయాలి, ఒకటి బైపాస్, రెండోది ఓపెన్ హార్ట్, 5.5 లక్ష డబ్బు కట్టండి అన్నారు. ఒక పెద్ద సర్జన్ రామచంద్రరావు గారని, ఆయన కూడా బ్రాహ్మణ్, ఆయన మాత్రమే సీనియర్ సర్జన్, ఆయన మాత్రమే చేయాలి. వెళ్ళాం, ఆయన దగ్గర ఖాళీ లేదు. ఈ డాక్టరు మేమంతా బ్రతిమలాడినాం, సార్ పరిస్థితి కండిషన్ బాగలేదు, మీరే చేయాలని ఆ డాక్టర్ అడిగారు. సరే అని వేరే వాళ్ళని పోస్ట్పోన్ చేసి అక్కడ నన్ను 5 రోజులు అబ్జర్వేషన్లో పెట్టారు. 5 రోజులు కంటికి నిద్ర లేదు, కడుపు ఆహారం లేదు. కేర్ హాస్పిటల్లో ఏడుస్తూ ఉన్నాం. నాకేమన్నా అయితే నా పిల్లలు భార్య పరిస్థితి ఏంటి? నిజంగా నువ్వు దేవుడివేనా? చిన్ననాటి నన్ను రక్షించిన ఆనాటి నేటి వరకు ఇంత నమ్మకంగా నీ సేవ చేస్తూ ఉంటే నాకెందుకు పదే పదే ఇటువంటి చీకటి అధ్యాయాలు నా జీవితంలో నువ్వు అనుమతిస్తూ ఉన్నావు ప్రభు అని ఏడుస్తూ ఉన్నప్పుడు మధ్యరాత్రి దేవుడు, నేను పైన బెడ్ మీద పడుకున్నా, నా భార్య ఇట్లా కింద పడుకుంది, మోకాళ్ళ మీద ఏడుస్తూ ఉంటే నా దేవుడు నడుచుకుంటూ వచ్చినాడు. చూస్తూ ఉన్నా, వచ్చి నా కన్నీటిని తుడిచి అంటాడు కదా, ఒరే నువ్వు ఇప్పుడు చనిపోతావని. వాళ్ళు డాక్టర్లు ఏమన్నారంటే గుండె ఓపెన్ చేసినప్పుడు ఆగిపోవచ్చు, మేము గ్యారెంటీ ఇవ్వము, చనిపోతాడు అప్పుడు. ఆపరేషన్ అయితే కంపల్సరీ చేయాలి. నా భార్య స్టన్స్ వేయను అనింది, స్టన్స్ వేయని కుదరదమ్మా, 4 బ్లాక్ అయిపోయినాయి, ఓపెన్ హార్టే దీనికి, బైపాస్ ఓపెన్ హార్టే చేయాలన్నారు. అప్పుడు నా దేవుడు వచ్చి, నువ్వు ఇంతగా చనిపోతావు అని బాధపడతా ఉన్నవే, నా నుండి నువ్వు దూరం అయిపోయినప్పుడు నేను ఎంతగా ఏడ్చినా అన్నాడు దేవుడు. అప్పుడు నా పాత జీవితాన్ని ఒకసారి గుర్తు చేసినాడు. నేను రక్షణ పొంది తర్వాత 1990 సంవత్సరం నుండి దేవుని పరిచర్యలో నేను ఉంటూ కడప బేర్షబాలో ప్రతి ఆదివారం పరిచర్య చేస్తూ VBS సండే స్కూల్లో, తర్వాత యూత్ మీటింగ్స్లలో, సండేస్లో పరిచర్యలో విస్తారంగా ఉండి, తర్వాత నేను గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు ఎవరికి తెలియకోకుండా ఆ సంవత్సరము 3 సార్లు దేవునికి దూరం అయిపోయినా. పడిపోవడము లెగడం. దేవుడు నాకు ఒక మంచి జ్ఞానం ఇచ్చినాడు. ఈ జ్ఞానాన్ని చీకటి శక్తులకు అప్పచెప్పేసిన వారు నా జ్ఞానమును మారణాదాయాలు తయారు చేయడానికి ఉపయోగించుకున్నారు. ఒకనొక సమయంలో అప్పుడు కడపలో SP ఉమేష్ చంద్ర అని ఆయన ఉన్నాడు. రాయచోటి అడవులలో మమ్మల్ని ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నం చేసినాడు. అటువంటి పరిస్థితి ఎవరికి తెలియదు. పైకి భక్తి వేషం పరిశుద్ధంగా కనపడతా ఉన్నా, ఇదే బైబిల్ తీసుకుని వాక్యం చెప్తా ఉన్నా, అదే చేతులతో మారణాదాయాలతో తిరుగుతూ ఉన్నా. ఏంటి పరిస్థితి? నిద్ర లేదు, రాత్రిళ్ళు ఎక్కడంటే అక్కడ పరుగులు తీస్తూ ఉన్నాం. ఒకరోజు ఇక్కడ ఉంటాం, ఒకరోజు వేరే చోటుకి వెళ్ళిపోతాం. ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తారో తెలియదు, ఎప్పుడు తీసుకుని వెళ్ళిపోతారో తెలియదు, ఎప్పుడు కేసులో ఇరికిస్తారో తెలియదు. ప్రభు ఏంటి నా పరిస్థితి, ఏంటి ఇట్లా అయిపోయింది? వీళ్ళ దగ్గర నుండి రాలేనటువంటి పరిస్థితి. నేను ఎక్కడుండాలా? నేను ఎక్కడుండాలా? ఎవరికి తెలియకోకుండా చీకటి అధ్యాయంలో తిరిగి పాపపు ఊబిలో తిరుక్కుపోయినా, ప్రభు స్తోత్రం, కన్నీరు కార్చిన, ఉపవాసంతో ఏడ్చిన దేవుడు నన్ను అక్కడి నుండి బయటికి తీసుకొని వచ్చినాడు. అప్పుడు నేను అన్నా, ప్రభు నన్ను క్షమించినావు కదా ఆ రోజు అన్నాడు కదా, క్షమించిన శిక్షించలేదన్నాడు. పాపి గత్యంతరం లేకుండా పాపం చేస్తాడు, పాపి కాబట్టి. ప్రభు నేను పాపం చేసిన క్షమించంటే ప్రభు శిలువలో కార్చిన రక్తం ద్వారా పాపిని క్షమిస్తాడు.
ఇప్పుడు పరిశుద్ధుడు గత్యంతరం లేక కాదు పాపం చేసేది, తెలిసి పాపం చేస్తాడు. ఒకరోజు నేను పాపిగా పాపం చేసిన, ప్రభువా నేను పాపిని క్షమించంటే శిలువ రక్తం చేత క్షమించినాడు, నా బాల్య దినం రక్షించినాడు. రక్షణ పొందిన తర్వాత తెలిసి నేను పాపం చేసిన, వెళ్ళకూడని చోటుకి వెళ్ళినా, చేయకూడని కార్యాలు చేసిన, దాని కారణాన్ని బట్టి ఇప్పుడు పరిశుద్ధుడు చేసిన పాపమునకు ఎవరు శిక్ష భరించాలి? పరిశుద్ధుడే. నేను చేసిన పాపం, తెలిసి చేసిన పాపానికి శిక్ష నేనే భరించాలి ఈ భూమి మీద ఉన్నప్పటికే. అప్పుడు నేను క్షమించిన కానీ శిక్షించలేదన్నాడు. ఇప్పుడు శిక్షిస్తా ఉన్నామన్నాడు. అప్పుడు నా ప్రార్థన మారింది. ప్రభువా నన్ను బాగు చేయని నేను ప్రార్థన చేయాలి. కైండ్లీ ప్రభువా క్లెన్స్ మీ, మౌల్డ్ మీ, పనిష్ మీ, నన్ను ఇంకా శిక్షించు, నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి. రాజు అన్నాడు, నేనే పాటవాన్ని, నేను అనుకునేనే పాటవాన్ని. దావీదు పొరపాటు చేస్తే దావీదుని దేవుడు వదిలిపెట్టాడా? ఒకే పొరపాటు దావీదు జీవితంలో 4-fold లాస్, ఒకే పాపం 4 శిక్ష దేవుడు ఇచ్చినాడు. నేనే పాటవాన్ని, హృదయానుసారం దావీదునే నువ్వు శిక్షించినావు, నేనే పాటను ప్రభువా. దేవుడు అన్నాడు, నువ్వు నా నుండి 3 సార్లు దూరం అయిపోయినావు, అందుకే 3 శిక్ష. ఒకటి స్పైనల్ కార్డ్ ఇన్ఫెక్షన్ ఇచ్చి నేను శిక్షించిన, గుర్తుందా అని గుర్తు చేసిన, అవును ప్రభువా నేను బాగు చేసిన. రెండోది పెద్ద యాక్సిడెంట్లో చనిపోయినారు అనుకున్నారు అందరూ, కొన ఊపిరిలో ఉండి నేను బ్రతికించిన, అవును ప్రభువా. మూడవది దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ పనిష్మెంట్ అన్నాడు, ఇది చివరి శిక్ష అన్నాడు. ఓ ప్రభువా శిక్షిస్తూ ఉన్నావు. డాక్టర్ల చేతులు ఎత్తేసినారు. ఆ రోజు ఒక తీర్మానం, నా భార్యను లేపి ఒక తీర్మానం, ప్రభువా ఒకవేళ ఆపరేషన్ సక్సెస్ అయ్యి నన్ను బ్రతికిస్తే బ్రతికినన్ని రోజులు నీ సేవ చేస్తాం. యెహోషువ చివరి మాటలు 24:15, నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. బ్రతుకుతే ఒకవేళ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి నా గొంతులు ఊపిరిపోయి నేను చనిపోతే ప్రభువు నన్ను నిద్రించాలా, నీతో నేను ఉండాలా, నా భార్య పిల్లలు నీ చేతికి అప్పచెప్తా ఉన్నా. ఆ రోజు దేవునితో ఒక నిబంధన. 4:30 గంట ఆపరేషన్ అన్నారు. సోమవారం ఆపరేషన్. నాకు ఆపరేషన్ జరుగుతుందని అందరికీ తెలిసిపోయింది. విస్తారమైన సేవ పరిచర్యలో ఉన్న హెబ్రోన్ ద్వారా ఆదివారం సాయంకాలం 5 నుండి 6 వరకు కేర్ హాస్పిటల్లో విజిటింగ్ అవర్స్. అందరూ 100 మంది దైవ సేవకులు, విశ్వాసులు నేను బ్రతకాలని, ఆపరేషన్ సక్సెస్ కావాలి, నా గురించి ప్రార్థన చేయడానికి హాస్పిటల్కి వచ్చారు. అందరి ప్రార్థన దేవుడు ఆలకించినాడు. 4:30 గంట ఆపరేషన్ అన్నారు. 5 గంటలైంది. నా భార్య, ఇలాంటి సిస్టర్స్ దాదాపు 40 మంది వాళ్ళ డ్యూటీలకు వెళ్ళకోకుండా, ఉపవాసముతో నీరు కూడా తాగుకోకుండా కేర్ హాస్పిటల్లో అండర్ గ్రౌండ్లో సెల్లార్లో ఒక మూలన పార్కింగ్ ఏరియాలో కూర్చొని ఏడుస్తూ నా గురించి ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారట. 4:30 గంట అయిపోయింది, 5 గంటలు అయిపోయింది, 6 గంటలు అయిపోయింది, 7 గంటలు అయిపోయింది సమయం. నా భార్య అనుకుంటుంది చనిపోయినాడేమో నా భర్త, చెప్పడానికి సంకోచిస్తూ ఉన్నారు. 8 గంటలు అయిపోయింది, 9 గంటలు అయిపోయింది, ఏడుస్తూ ఉన్నారు చనిపోయినాడని. 10 గంటల సమయంలో సెక్యూరిటీ వచ్చి, ఫ్రాన్సిస్ అటెండర్ ఎవరంటే, హియర్ అయ్యాం, నువ్వెవరమ్మని నా భార్య, డాక్టర్ రమ్మంటున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. నా భార్యతో అన్నాడు డాక్టర్, సర్జన్, అమ్మ ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది, వెంటిలేటర్ మీద ఉన్నాడు, ధైర్యంగా ఉన్నవారు వెళ్ళి చూడొచ్చు. అప్పుడు కడప నుండి నా సెకండ్ సిస్టర్ వచ్చింది. ఆమె వెళ్ళి నన్ను చూసిందంట, కానీ నేను అన్కాన్షియస్లో ఉన్నా. తర్వాత 7 రోజులు స్టెప్ డౌన్ ఐసీయూలో పెట్టారు. 8 రోజులు డిశ్చార్జ్ చేసినారు. అది ఆగస్టు 2014 ఆగస్టు 11వ తారీఖున డిశ్చార్జ్ చేసేటప్పుడు డాక్టర్లు చెప్పిన ఒక మాట, అది నాకు అప్పుడు చెప్పలేదు, తర్వాత నాకు తెలిసింది. వాళ్ళు అన్నారట, ఆపరేషన్ సక్సెస్ అయ్యి ఈ అబ్బాయి వెళ్తున్నాడు, కొద్ది రోజులలో చనిపోతాడు. ఆ మాట నాకు ఆ నోట ఈ నోట నా చెవిన పడింది. వాళ్ళు కొద్ది రోజులు అన్నారు డాక్టర్లు. రోజు వారాలు అయిపోయినాయి, వారాలు నెలలు అయిపోయినాయి, నెలలు సంవత్సరాలు అయిపోయినాయి. దాదాపు 9.5 సంవత్సరాలు దేవుడు ఇంకా ఈ భూమి మీద నన్ను సజీవ లెక్కలో ఉంచి సజీవమైన వాక్యమును సజీవుల మధ్యకు ప్రచురించడానికి నన్ను ఆయా ప్రాంతాలకు తీసుకొని వెళ్తా ఉన్నాడు. సుదూరమైన ప్రాంతాలకు నేను వెళ్తూ ఉన్నప్పుడు
నా పిల్లలు అంటారు కదా, డాడీ అంత దూరం ఎందుకు వెళ్తావు, నువ్వు ఇక్కడే పరిచర్య చేయి. కానీ దేవుడు అంటాడు, నువ్వు ఆ దేశానికి వెళ్ళు, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళు, నాకు పరిచర్య చేయి. అప్పుడు దేవుడు వెళ్ళమంటున్నాడంటే తిరిగి వాళ్ళు ధైర్యపరిచి నా వెన్ను తట్టి నా గురించి ప్రార్థన చేసి పంపిస్తూ ఉంటారు. వాళ్ళు అంటారు, నువ్వు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు చనిపోతాడేమో డాడీ, ట్రైన్లో పడుకున్నప్పుడు చనిపోతావేమో, బస్సులో వెళ్ళేటప్పుడు చనిపోతావేమో. నేను అంటాను కదా, నేను ఆఫీసులో ఉండి చనిపోయేదానికంటే, ఇంట్లో ఉండి చనిపోయేదానికంటే, ప్రభువును సేవించడానికి పోతూ, ప్రభువు పరిచర్యకు పోతూ ఈ గొంతులు ఊపిరిపోతే దానికన్నా భాగ్యం ఎవరికి దొక్కుతుంది అన్నప్పుడు వారు తిరిగి నన్ను ధైర్యపరిచి ఆయా ప్రాంతాలకు పంపిస్తూ ఉంటారు. నా కుమారుడు జాన్ రాబర్ట్ మాస్టర్స్ చేయడానికి అమెరికాకి వెళ్ళాడు. అక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నాడు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నాడు. అక్కడ ఒంటరిగా ఉన్నాడు, ప్రభు సన్నిధిలో ఉన్నాడు. ఒక యోసేపు వలె, ఒక దానియేలు వలె పరాయ దేశంలో నమ్మకంగా వాడు జీవించడానికి మీ ప్రార్థన మాకు ఎంతగానో అవసరం. పాప షారోన్ రోస్లిన్ బీబీఏ చదవడానికి బెంగళూరుకి వెళ్ళింది, బీబీఏ చదువుతూ ఉంది. నేను నా భార్య ఉద్యోగాలు చేసుకుంటూ ప్రభు సేవలో దేవుడు మమ్మల్ని నమ్మి మాకు ఇచ్చినటువంటి కొద్దిపాటి ఈ పరిచర్యలో మేము ముందు కొనసాగుతూ ఉన్నాం. కైండ్లీ ప్రే ఫర్ అస్. వీ నీడ్ యువర్ ప్రేయర్ సపోర్ట్. మీ ప్రార్థన సహాయం మాకెంతగానో ఉంది. మేము దేవుని కొరకే చేస్తున్న చిన్న పరిచర్య యథార్థమైనదిగా, ప్రీతికరమైనదిగా, ఆయన నచ్చేదిగా ఉండాలని మేము ఆశపడుతూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఏ రోజైనా లోకం వదిలిపెట్టాల్సిందే, ముందు వెనక ఏ రోజు ఈ లోకం వదిలిపెట్టినా దేవుని దగ్గర ఉండాలన్న ఆశ. ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయనకు నమ్మకమైన పరిచర్య చేయాలని ఒక దృఢమైన సంకల్పంతో మేము ముందు కొనసాగుతూ ఉన్నాం. దానికి ప్రభు కృప మాకెంతగానో సహాయపడుతూ ఉంది. అట్ ది సేమ్ టైం వీ నీడ్ యువర్ ప్రేయర్ సపోర్ట్.